హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మీరు చూస్తున్నారు టెక్సో ప్లేస్ అనమాట. ఇవాళ అయితే మనం అయితే 1 vs 4 చేయబోతున్నాం, అది కూడా బిఆర్ ర్యాంకుల్లో అనమాట. ఓకే, అయిపోయింది. మన అకౌంట్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే నేను చెప్పేస్తాను. ఇదైతే అకౌంట్ పేరు వచ్చేసి టీఎం లెజెండ్ హెచ్జే అని ఉంటుంది. యాక్చువల్లీ అది స్మాల్ టీఎం ఉంటుంది కదా, అది. మనమైతే ఇవాళ బిఆర్ ర్యాంకెడ్ 1v4 క్లచ్ అయితే చేయబోతున్నాం అనమాట, సోలో వర్సెస్ స్క్వాడ్. మీరు వీడియో చూసినమ్మటే వచ్చి లైక్ కొట్టేసి ఉంటారు, ఎందుకంటే 1 vs 4 చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బయట నుంచి ఒక అంకుల్ అయితే బాగా దారుణంగా అరుస్తున్నాడు, నాకేమో పిచ్చి కోపం వస్తుంది. బట్ అంకుల్ కొంచెం సౌండ్ తగ్గించుకుంటారా? ఓ మనమైతే డైమండ్ 5లో ఉన్నాం. మనం ఎట్లయినా బయట సౌండ్స్ నేను తట్టుకోలేకపోతున్నా. ఓకే, దాని గురించి వదిలేయండి. మనమైతే ఎప్పుడు ఇదే బండ్లు వేసుకుంటాం అనమాట. మీరు ఎన్ని చెప్పినా, మీరు ఏం మాట్లాడినా, ఎందుకంటే దిస్ మై ఫేవరెట్ బండిల్. వీడు చూడండి ఎట్లున్నాడు, పందిలాగా. ఓకే, ఇప్పుడైతే 1v4 అయితే చేయబోతున్నాం. ఆటో రిక్వెస్ట్, ఆటో మ్యాచ్ రెండు తీసేసి ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1 గో. అట్లా చెప్పడం మర్చిపోయినా, అప్డేట్ తర్వాత నేను వీడియో చేస్తున్నా. అప్డేట్కి ముందు ఛానల్ క్రియేట్ చేశాను, అప్డేట్ తర్వాత వీడియోస్ పెడుతున్నాను. అంటే చూసుకోండి నేను ఎంత దరిద్రంగా ప్లాన్ చేసుకున్నాను. అప్డేట్ ముందే పెట్టుంటే బాగుండేది. అంటే నా గేమింగ్ స్కిల్స్ చూస్తే మీరు అసలు భయపడిపోతారు. చూడండి, ఇప్పుడు ప్రతిదీ హెడ్ కొడతాం మనం. అది వచ్చేసారా మామూలుగా ఉండదు మనతో. ఓ జంప్ చేసే లోపు కొట్టేసారు, చేసారు. ఓకే, కొంచెం బయట నుంచి సౌండ్స్ వస్తాయి, బేర్ చేయండి. బికాజ్ అది నీకు తప్పదు, మాకు తప్పదు. ఇది 1v4 కాబట్టి మనం ప్రశాంతంగా ప్లాంటేషన్లో దిగి ప్లాంట్స్ పాతుకోవడం బెటర్. ఈ టైంకి అన్నీ వస్తాయి దేవుడా, ఎందుకో అన్నీ తిరుగుతున్నాయి మా ఇంటి పక్కన నుంచి. దేవుడా దేవుడా, ఓ మంచి దేవుడా. బా పక్కింటి అంకుల్ కూడా ఇప్పుడే స్కూటీ వేసుకొని వెళ్ళిపోవాలా? ఏం చేస్తాం, మనకి అడ్డు రావడానికి ఎన్ని ఎదురు వచ్చినా మీకోసం నేను ఏం లేదు. ఓకే, మనం గేమ్ ఆడుకుందాం. ఓకే, అక్కడ ఏంటది పైన? ఓ కొత్తగా పెట్టినట్టున్నారు. అయితే 1v4 అయితే చేయబోతున్నాం. దీన్ని మనం పిచికారీ అని పిలుస్తాం. దిస్ ఈస్ కాల్డ్ పిచికారీ కదా. ఓ మ్యాక్స్ 7 దొరికింది, నైస్. ఈ కుక్క కూడా ఇప్పుడు అరుస్తుంది. ఎందుకే అంత కసి నీకు నా పైన? ఓకే, మనమైతే ఇక్కడ ఇంట్లోకి వెళ్ళి లూట్ చేద్దాం. మనకైతే ఏం లాంగ్ రేంజ్ గన్ అయితే దొరకలే, అన్నీ ఉన్నాయి షార్టే. మ్యాక్స్ 7 తీసేద్దాం. యూఎంపీ దొరకాలి, చూపిస్తాం మన పవర్. ఇక్కడ ఏమెందుకు ఇంకా పడేసి టైం వేస్ట్ బ్రో, టైం వేస్ట్. ఒక్క లాంగ్ రేంజ్ దొరికేసింది, నైస్. హెచ్జీ అమౌంట్ తీసేయాలి. ఓకే, మనకైతే అన్నీ దొరికేస్తున్నాయి, కానీ ఒక చిన్న ప్రాబ్లం అబ్బా, ఇది ఎందుకో లాగిపోతుంది గేమ్ ఇప్పుడు. ఓ షిట్, ఒక్క నిమిషం ఆగండి. ఓకే, ఫ్రీ అయిందా, నైస్. అట్లా ఉంటుంది మనతో, అట్లా క్లియర్ చేసుకోవాలి. మన దగ్గరికి స్క్వాడ్ రాకుండా ఉంటే బాగుంటుంది, వస్తే వి కాంట్ డూ ఎనీథింగ్. సోలో వర్సెస్ స్క్వాడ్. యాక్చువల్లీ ఇంకా 6, 7 ప్లస్ అవ్వాలి, హీరోయిక్ వెళ్ళిపోతాం. ఓ బాబు, అక్కడే ఇప్పుడు ఎన్ని ఉన్నాడు అనుకుంటా. ఎన్ని MP40 రా, ఎందుకురా అంత ప్రేమ నీకు మా పైన? ఇప్పుడు రంగు అనిపిస్తే టీమప్ చేద్దాం. టీమప్ గుడ్డు పెట్టారు. అరే గ్రోజా,
ఇట్లా అంటే చూసినారా అట్లా తగ్గిపోతున్నాయి నెంబర్స్. ఇట్లా ఉంటుంది మనతో అపశకునప్పుడు రమ్మన్నది. మా ఫ్రెండ్సే నాకు అంత మంచి పేరు ఇచ్చారు మీరంతారా. ఓకే మనకైతే మొత్తం అంతా లూట్ దొరికేసింది, కానీ ఒక లెవెల్ 3 బ్యాగే దొరకలే. ఓ మై గాడ్ స్కైలర్ వచ్చింది. ఈ డ్రాప్ వేసి స్కైలర్ తీసుకోవాలా, అంత సీన్ వద్దు కానీ మనమే బండిలో తిరుగుదాం. అక్కడ బండి ఉంది మనకి. ఓ మై షిట్, అమ్మా కనిపించకుండా అయిపోయాడు ఏంట్రా. ఊడు రైడు ఇంకెవడో గుడ్డాడు అనుకుంటా గైస్. ఒక పక్క కొడుతుంటే ఇంకో పక్కకి వెళ్తాను. ఇంటెలిజెంట్ ఫెయిల్ ఇక్కడే ఉంది లాస్ట్ జోన్. దగ్గర లూట్ ఏమన్నా ఉందా? పాండి తీసుకుందాం. రివైవ్ అయ్యి రాకరా. ఎందుకురా ఇక్కడ ఏం లూట్ లేదు, రాకరా రివైవ్ అయ్యి. ఓకే మనమైతే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇందాక నుంచి వాయిస్ ఎందుకు లో అయిపోయింది. బగావు గడికు. ఓకే ఓకే రే 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 మనకి మొన్ననే బెస్ట్ డ్రైవర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది తెలుసా, ఫ్రీ ఫైర్లో వచ్చింది. కావాలంటే రికార్డ్ చూపిస్తా, మామూలుగా ఉన్నాం మన డ్రైవింగ్. చూసినారా తుప్పల్లోంచి కూడా తీసుకెళ్ళిపోతాం. ఓకే పక్కనే డ్రాప్ లూట్ చేస్తున్నారు. మనం పోతే మనల్ని సావా 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 పిల్ల నువ్వు సావా. మనమైతే ప్రశాంతంగా ఉన్నాం ఇక్కడ. ఏ వేస్ట్ ఫెల్ రా. ఓ వాడికైతే పడింది. ఓనీరాను హెడ్ షాట్ అయితే కొట్టని చెప్పే కానీ ఏదో అట్లా మీ దయ. మనమైతే వీటి దగ్గరే కవర్లో ఉన్నాం. ఎవడో ఓకే నైస్. మనకైతే ఎలా తగ్గిపోతుంది పద్ధతి. మనం ఇక్కడే సేఫ్ ఉన్నాం. ఓ ల్యాగ్ ఇలాంటి టైం. ఓ మై షిట్. ఓడిరాను 100 సార్లు చెప్పిన ఒకటే చోట దిగ్గకూడదురా, దిక్కకూడదు అర్థమైందా? ఇంకోసారి దిగకు. బాయ్ బాయ్. ఎందుకురా నీకంతా? ఓవర్ యాక్షన్ చేయక నీకు ఫుల్ డ్యామేజ్ ఉంది. ఇలాంటి టైంలో ఎందుకురా ఇంత మీకు చచ్చిపోవడం కాకపోతే. బాబా ఏం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న. ఇన్నాళ్ళకి ఒక్కసారి మంచిగా వాడు నీ టీవీని. ఎప్పుడు చూడు నేను వీడియో రికార్డ్ చేసినప్పుడే గైస్ ఇలాంటివన్నీ వస్తాయి. ఏం చేస్తాం, మనలాంటి మంచి వాళ్ళకి ఇలాంటి చెడ్డ చేస్తాం. ఇక్కడైతే నలుగురిని చంపేసాం అనమాట మనమే. మామూలు ఉన్నాం మనతో, వీఆర్ హీరోస్. సో ఎంతమంది దిగండి, చంపేస్తా, పిసికేస్తా, నరికేస్తా, కొరికేస్తా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకురా అంటూనే ఉండిపోకురా. డింకి 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 డింకి.
డ్రాప్ పడింది. కకృతి పడకమ్మా, కకృతి పడితే చచ్చిపోతావు. ఎన్ని వస్తే ఆ డ్రాప్ పోతుంది. ఓ మై షిట్. ఎనిమిస్ రావాలి, మనకు కనిపించాలి, మనం కొట్టాలి. అక్కడ ఎవడో రివైవ్ ఇస్తున్నాడు చూడండి. అయ్యే వేసిన ఐస్ మామూలు ఉండదు మన ఐస్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఎవడో ఎనిమి వస్తాడు. యాక్చువల్లీ మనం వచ్చి పీక్ పక్కన కూర్చున్నాం, కానీ యాక్చువల్లీ ఇదే మెయిన్ జోను. ఓరే ఎవర్రా మీరంతా? ఎక్కడ్రా వీడు? ఓడి అమ్మ. ఓకే కొట్టాం, 1v4 కొట్టాం. ఓకే ఎట్లయితేనే హీరోయిక్ అయితే వెళ్ళిపోయాం కదా, ఏదో ఒకటి ఆడి మనం ఏదో ఒకటి చేస్తామమ్మా, చేస్తాం. ఓకే మనమైతే 7th 8th టైం హీరోయిక్కి వెళ్ళాం. అయితే జరిగిపోయింది, చాలా కష్టంగా ఉందిరా. ఓకే గేమ్ని అయితే సేవ్ చేసుకుందాం. 1v4 అయితే సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడి మనం బూయా కొట్టలేకపోయినాం, కానీ ఎనిమిల్ని అయితే కొట్టాం. ఓపాన్ వావ్ ఎక్విప్ మొత్తం అన్నీ ఎక్విప్ చేసుకున్నాం. వై నాట్? చూసారా అయిపోయింది 45th టైం హీరోయిక్. అట్లా ఉంటుంది మనతోని. సరే గైస్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. మళ్ళీ ఒకసారి సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడాలంటే మాత్రం జస్ట్ వచ్చి టెక్సో ప్లేస్ అని కొట్టండి, నా వీడియో చూడండి, ఎంజాయ్మెంట్ని ఒక రేంజ్లోకి తీసుకుపోండి. ఓకే మిమ్మల్ని అయితే మళ్ళీ కలుసుకుంటా. బాయ్.